నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మార్చిలో మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందా? మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రం విధించిన మార్చి గడువు దగ్గర పడుతుండటంతో అడవిలోని ఎన్నల్లో టెన్షన్ మొదలైంది. ఏరివేతలు ఎన్కౌంటర్ల తర్వాత దేశంలో మిగిలింది కేవలం 500 మంది మావోయిస్టులు అనేది ప్రాథమిక నిర్ధారణ. అది కూడా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోని 3 జిల్లాల్లోనే అనేది భద్రతా దళాల భావన. బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేసి అడవిని జల్లెడ పడుతున్నారు. దేశంలోని కీలకమైన మావోయిస్టులు ఇక్కడే తలదాచుకుంటున్నారు. వీరిపై కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో నక్సలైట్లను వీలైతే లొంగిపోయేలా లేదంటే ఎన్కౌంటర్లలో హతమయ్యేలా స్కెచ్ నడిచింది. మరోవైపు ప్రభుత్వం అడవిలో అన్నలను ఏరిపారేస్తున్న అర్బన్ నక్సల్స్ భయం ప్రభుత్వానికి పట్టుకుందనే టాక్ ఉంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లను విమర్శిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సానుభూతి పరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. హద్దు మీరి మాట్లాడుతున్న వారిపై లీగల్ యాక్షన్ రూపంలో అరెస్టులు, జైలులో పెడుతుంది. దేశంలో మావోయిజం అంతమైనట్లేనా? ప్రజాస్వామ్య దేశంలో మావోయిజం అవసరం ఉందా? గన్నులు వీడిన అన్నలు పెన్నులు, మైకులు పట్టుకొని ప్రజా జీవితంలో ప్రభుత్వంపై కొత్త రూపంలో యుద్ధం ప్రకటిస్తారా అనే చర్చ మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు మావోయిస్టులకైతే లొంగిపోవాలి అని కేంద్రం మార్చి 31 వరకు అయితే ఒక డెడ్ లైన్ విధించింది. సో మావోయిస్టులు అందరూ లొంగిపోయే అవకాశం ఉందా? ఇప్పటికే జస్ట్ 500 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో మావోయిస్టులు ఆపరేషన్ కగార్తో ఇక అంతం కాబోతున్నారా? మార్చి 31 డెడ్ లైన్ లోపు కీలకమైనటువంటి అగ్రనేతలు లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్ జరగడమా ఏదో ఒకటి జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే మనం ప్రధానంగా చూడొచ్చు, అటు మాజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతితో పాటు ఇంకా తిరుపతి అలియాస్ దేవుజీ, ఇక మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట అయినటువంటి హిడ్మా, ఈ ముగ్గురి కోసం కేంద్ర బలగాలు విపరీతమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. దాంట్లో హిడ్మా అంతంతో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు దెబ్బపడ్డట్టే. మావోయిస్టులకు ఉనికికి ఒక ప్రశ్నార్థకం ఏర్పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా మిగతా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ ఇద్దరి కోసం వేట కొనసాగుతూనే ఉంది. అయితే మావోయిస్టుల నుంచి ఒకవైపు చర్చలకు సిద్ధమని గతంలో ప్రకటించినా కానీ చర్చలు చేసేదే లేదు అని కేంద్రం కూడా అంతే పట్టుదలతో ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగానే గతంలో మనం చూడొచ్చు, మల్లోజుల లొంగిపోయారు. సో మల్లోజుల లొంగిపోయిన తర్వాత అంతకుముందు నంబాల కేశవరావు ఎన్కౌంటరు. సో ప్రధానమైనటువంటి నాయకులు ఐదర్ ఎన్కౌంటర్లో చనిపోవడమా లేదంటే లొంగిపోవడమా, ఆయుధాలతో లొంగిపోవడమా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న కూడా కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్, నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అలియాస్ హనుమంతు అనేటువంటి మావోయిస్టు కూడా నిన్న పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో ఇట్లా మావోయిస్టులు అంటే రోజు రోజుకు ఆపరేషన్స్ నిజానికి జల్లెడ పడుతున్నారని చెప్పాలి కుమ్మింగ్ పోలీసులు. అయితే దీంట్లోనే చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కగారు గురించి బయటకు వచ్చిన వాళ్ళ లేదంటే జనజీవనంలో కలిసిన వాళ్ళ మాట్లాడుతున్నటువంటి ఏంటంటే మావోయిస్టులను అంతం చేయొచ్చు, కానీ మావోయిజాన్ని అంతం చేయగలరా అన్నటువంటి ప్రశ్నలు కొంతమంది మావోయిస్టుల నుంచి వస్తున్నాయి. తుపాకులను ఇచ్చేయచ్చు, బట్ ఆలోచనల్ని చంపేయగలరా అన్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇక మావోయిస్టుల అంతం అనేది దగ్గరకు వచ్చేసింది. కేంద్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా ముందుకే పోతోంది. ఆపరేషన్ కగార్ను ముందుకే తీసుకెళ్తోంది. ఇంకా మహా అయితే కేవలం ఒక్కరిద్దరు మాత్రమే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళను కూడా టార్గెట్ చేస్తే ఇక మావోయిస్టులు అనేది ఉండరు అన్నది ప్రధానంగా కేంద్రం ఆపరేషన్ కగార్